Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ సెషన్లో మనం 2023 తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేద్దాం. ఈ సెషన్లో నేను నేర్పించబోయేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఒక ఆన్సర్నే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని గ్రామర్ అంశాలను మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసేసి రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఈ నాలెడ్జ్ని వాడి ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయాలి. హవెవర్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ నుంచి జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బుక్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కోసం. ఇందులో గ్రామర్ ప్లస్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది. దాంతోపాటుగా వొకాబులరీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లను యాడ్ చేసాం. ఇదే పుస్తకంలో మీకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ని యాడ్ చేయడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా ఇందులో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ని యాడ్ చేసాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2016 నుంచి మొన్నటి వరకు వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ కీస్ యాడ్ చేయడం జరిగింది. మీకు ఆ బుక్ కావాలంటే జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసేసి అక్కడి నుంచి ఎట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్ మీరు పర్చేస్ చేయవచ్చు. మీ ఇంటికి ఆ బుక్ డోర్ డెలివరీ చేయబడుతుంది. మేమే పోస్టల్ ఛార్జెస్ పే చేసేసి పంపిస్తాం. యూ నీడ్ టు జస్ట్ పే ద బుక్ కాస్ట్ అండి, దట్ టు ఆ డిస్కౌంటెడ్ ప్రైస్. హవెవర్ లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ టెన్సెస్ నుంచి వచ్చింది. టెన్సెస్ అనేటటువంటి టాపిక్ ఎంత ఇంపార్టెంటో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను రిపీటెడ్గా మీకు చెప్తూ వస్తున్నాను. లెట్ us టాకిల్ దిస్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇచ్చిన వాక్యంలో బ్రాకెట్లో ఒక పదం ఇవ్వడం జరిగింది. ఆ పదం యొక్క ప్రాపర్ వర్బ్ ఫామ్ని యాడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద హింట్ అండి, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ హ్యాండ్ అనేటటువంటి ఈ పదం యొక్క వర్బ్ ఫామ్స్ హ్యాండ్, హ్యాండెడ్, V3 కూడా హ్యాండెడ్, V4 హ్యాండింగ్. డన్. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం ఒకసారి హింట్ని చూస్తే లాస్ట్ ఇయర్ అనేటటువంటి హింట్ ఉంది. మరి లాస్ట్ ఇయర్ని మనం ఏ టెన్స్లో వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం. సింపుల్ పాస్ట్ని పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారని కూడా మీకు నేర్పించాను. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మనకేం కావాలి? V2 కావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చూద్దామా? హ్యావ్, హ్యాండెడ్ ఏమో V3, ఎందుకంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్తో వచ్చింది V3 అవుతుంది. హ్యాడ్, హ్యాండెడ్ కూడా V3, మనకు కావాల్సింది V2. సో హ్యాండింగ్ V4 మనకు అక్కర్లేదు. హ్యాండెడ్ అనేది ఆప్షన్ డీలో ఉంది. షీ హ్యాండెడ్ మీ ఏ పిక్చర్ ఆఫ్ స్లాపీలీ డ్రాన్ బర్త్డే కేక్ లాస్ట్ ఇయర్. స్లాపీలీ అంటే కొంచెం కేర్లెస్గా, మెస్సీగా ఉన్నటువంటి, ఓకేనా? నాట్ నీట్ అనొచ్చు, అన్టైడీ కూడా అనొచ్చు. ఓకే, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఈ అంశాలు మనకు రేపన్నాడు ఉపయోగపడవచ్చు. హవెవర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. ఎందుకైందంటే సింపుల్ పాస్ట్ని పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటాం. దాని స్ట్రక్చర్ V2 కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా టెన్సెస్ నుంచి అడగడం జరిగింది. క్వశ్చన్ని చూద్దాం ఒకసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు మేక్ ఇట్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఐ డాష్ అవుట్ మై క్యాల్కులేటర్ బిఫోర్ ఐ యాడెడ్ అప్ ఆల్ ద మనీ. మనకు బ్రాకెట్లో ఇచ్చిన పదం పుల్. ఇక్కడ మనం పుల్ అవుట్కి సంబంధించినటువంటి వర్బ్ ఫార్మ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు బిఫోర్ కనబడుతుంది. బిఫోర్ తర్వాత మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, ఓకేనా? యాడెడ్ అనేది V2. బిఫోర్తో సింపుల్ పాస్ట్ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ టెన్స్ ఉంటుందని మనకు తెలుసు? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుందని తెలుసు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3. గతంలో 2 పనులు జరిగినట్లయితే ఫస్ట్ జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అర్థమైందా? సో ఇక్కడ మనం ఫస్ట్ రాయాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడుందో చూసుకోండి. హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటిది ఆప్షన్ ఏలోనే ఉంది. సో ఇక్కడ మనం రాయాల్సింది ఐ హ్యాడ్ పుల్డ్ అవుట్ మై క్యాల్కులేటర్ బిఫోర్ ఐ యాడెడ్ అప్ ఆల్ ద మనీ అనేది దీని యొక్క ప్రాపర్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఆప్షన్స్తో మనకు సంబంధం లేదు. డన్. ఇది బిఫోర్ మరియు ఆఫ్టర్కి సంబంధించి మీకు ఆల్రెడీ నేర్పించాను. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి కాంబినేషన్. అంటే ఇక్కడ ఫస్ట్ జరిగిన పని క్యాల్కులేటర్ తీసుకోవడం, ఆ తర్వాత జరిగిన పని యాడ్ చేయడం. కాకపోతే ఈ క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ ఉందండి. ఏముందంటే ఆల్ అనేటటువంటి పదం తర్వాత ద రాయాలి యాక్చువల్గా, కానీ అన్కౌంటబుల్ వస్తే మాత్రం ద రాయడానికి వీల్లేదు. ఇక్కడ ఉండాల్సింది ఆల్ మనీ అని ఉండాలి. అర్థమైందా? ఉదాహరణకు ఐ హ్యాడ్ పుల్డ్ అవుట్ మై క్యాల్కులేటర్ బిఫోర్ ఐ యాడెడ్ అప్ ఆల్ మనీ. స్పెసిఫై చేసి ఉండొచ్చు కదా సార్, స్పెసిఫై చేస్తే దా వస్తుందేమో కదా అంటే అది ఆల్ రాసినప్పుడు అన్కౌంటబుల్ వస్తే మాత్రం మీరు అక్కడ ఆర్టికల్ అవాయిడ్ చేయాలి.
ఇక్కడ మనీ కానీ లేదా ఏదైనా అన్కౌంటబుల్ షుగర్, రైస్, మిల్క్, వాటర్ ఏది వచ్చినా ఆల్ తర్వాత ఆర్టికల్ని అవాయిడ్ చేయండి. అదర్వైజ్ మిగతా అన్ని ప్లేసెస్లో ఆల్ తర్వాత దా ఉండాలి. ఆల్ ద స్టూడెంట్స్ అనాలి, ఆల్ ద బుక్స్ అనొచ్చు, ఆల్ ద పెన్స్ అనొచ్చు, ఆల్ ద బిట్స్ అనొచ్చు. ఇది ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న మిస్టేక్. సరే, దాన్ని సరి చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇక్కడ సరి చేశాను, ఎందుకంటే ఇదే క్వశ్చన్ మీకు ఇంకొక దగ్గర ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు రిపోర్టెడ్ స్పీచ్? అంటే ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా సేమ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా మన క్వశ్చన్ పేపర్ ఉండదండి. 100% ఉంటుంది. లెట్ us see. ఇక్కడ మీకు అన్ని ఇండైరెక్ట్ స్పీచెస్ ఇచ్చాడు. అందులో ఏమైనా మిస్టేక్ ఉందా? అందుకే మీరు ఎంత టైంని స్పెండ్ చేయాలంటే ఒక విషయం పైన స్పీచ్ అనేటటువంటి ఒక క్వశ్చన్ని టేకప్ చేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చాలి, ఇండైరెక్ట్ నుంచి మళ్ళీ డైరెక్ట్లోకి మార్చాలి. చాలామంది స్టూడెంట్స్ పుస్తకాన్ని ముందర పెట్టేసి స్పీచ్, వాయిస్కి సంబంధించిన బిట్స్ని చూస్తూ ఉంటారు. చూస్తే రాదండి అది. క్వశ్చన్ని రాసేసి ఆ తర్వాత దాని కింద ఆన్సర్ని మీరే స్వతహాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది. అలా మీరు ఏదో పదాలను అండర్లైన్ చేసేసి అలా ఆరోలు పెట్టేసి నాకు వచ్చేసిందని అనుకోవద్దు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. స్వతహాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తారు. అలాంటి మిస్టేక్స్ ఇక్కడ కనబడతాయి. కాబట్టి ఖచ్చితంగా టైంని స్పెండ్ చేయాల్సిందే. మీరు ట్రాన్స్ఫర్మేషన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రిటర్న్ ట్రాన్స్ఫర్మేషన్ రాయాలి, అంతేగాని రీడింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ద వెయిటర్ ఆస్క్డ్ ఇఫ్ వీ వాంటెడ్ ఎ టేబుల్ నియర్ ద విండో. నో డౌట్ ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఇఫ్ లేదా వెదర్ని మనం కనెక్టింగ్ వర్డ్గా వాడతాం. నో డౌట్ అది కరెక్టే ఉంది. ఆస్క్డ్ క్వశ్చన్ కోసం వాడతాం కాబట్టి కరెక్టే ఉంది. వీ వాంటెడ్ అనే సింపుల్ పాస్కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంది. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడా నార్మల్ సెంటెన్స్ ఆర్డరే ఉండాలి, అసర్టివ్ సెంటెన్స్ ఆర్డరే ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్ అసర్టివ్ ఉండనివ్వండి, లేదా క్వశ్చన్ ఫామ్లో ఉండనివ్వండి, అంటే ఇంటరాగేటివ్లో ఉండనివ్వండి, ఇంపరేటివ్లో ఉండనివ్వండి, ఎక్స్క్లమేటరీలో ఉండనివ్వండి, మీరు మాత్రం దాన్ని సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనే కాంబినేషన్లోకే మార్చుకోవాలి, అంటే అసర్టివ్ సెంటెన్స్లోకే మార్చుకోవాలి. సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ తర్వాతే వర్బ్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్టే ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎల్లప్పుడూ అసర్టివ్ సెంటెన్సే ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే వాంటెడ్ టు డూ ద యాక్టివిటీ. క్వశ్చన్ ఉంది, ఇక్కడ హౌ ఉంది కాబట్టి అది ఆల్రెడీ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కనెక్టింగ్ వర్డ్ అదే WH వర్డ్ ఉండాలి. హౌ ఉంది, క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నార్మల్ సెంటెన్స్ ఆర్డర్ ఉంది చూసుకోండి. దే అనేది సబ్జెక్ట్, వాంటెడ్ అనేది వర్బ్. ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇన్కరెక్ట్ కావాలి. సి చూద్దాం. షమీర్ ఇంక్వైర్డ్ వేర్ వాజ్ ద బస్ స్టేషన్. ఇక్కడ ఇంక్వైర్డ్ ఉన్నా ఆస్క్డ్ ఉన్నా పర్లేదు, కరెక్టే. వేర్ అనేది WH వర్డ్ కనెక్టింగ్ వర్డ్గా ఉంది, నో ఇష్యూస్. వేర్ వాజ్ ద బస్ స్టేషన్ అంటే ఇది క్వశ్చన్ ఫామ్కి వాడతాం, ఎందుకంటే WH వర్డ్ తర్వాత వెంటనే వర్బ్ రాస్తుంది, క్వశ్చన్ ఫామ్ అయిపోద్ది. మరి ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు క్వశ్చన్ ఫామ్ రాయడానికి వీల్లేదు, నార్మల్ సెంటెన్స్ ఆర్డర్లో ఉండాలి. దీన్ని ఎలా రాయాలి తెలుసా? వేర్ సబ్జెక్ట్ ఏంటి? ద బస్ స్టేషన్, తర్వాతే వర్బ్ ఉండాలి, వాజ్, తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. ఇక్కడ షమీర్ ఇంక్వైర్డ్ వేర్ ద బస్ స్టేషన్ వాజ్ అనేది కరెక్ట్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇన్కరెక్ట్గా ఉంది. ద గార్డ్ వాండ్ us నాట్ టు ఎంటర్ ద ఏరియా. నాట్ టు ఉందంటే అది డోంట్కి సంబంధించినటువంటి ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతున్నాం. ఎంటర్ ద ఏరియా, నో ఇష్యూస్, ప్రాపర్గా ఉంది. ఎంటర్ అనేది మనకు అక్కడ వర్బ్గా పనిచేస్తుంది. హవెవర్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటే ఇన్కరెక్ట్ ఉంది, అది సిలో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాక్యాల యొక్క డైరెక్ట్ స్పీచ్ని రాద్దాం. ఓకే, ఫస్ట్ దాన్ని, ద వెయిటర్ సెడ్ టు us, కామా ఇన్వర్టెడ్ కామా బిగిన్, డూ యూ వాంట్ ఏ టేబుల్ నియర్ ద విండో, క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఇప్పుడు దీని ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఉంది, చూసుకుందాం. ద వెయిటర్ సెడ్ టుని ఆస్క్గా మార్చాం, ఎందుకంటే క్వశ్చన్ ఉంది కాబట్టి. ఇఫ్ ఏ కనెక్టింగ్ వర్డ్గా ఎందుకు రాసామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంది కాబట్టి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే అది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. డూ, డజ్, డిడ్ క్వశ్చన్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని రాయకూడదు, తీసేస్తాం. ఈ యూ అంటే ఎవరన్నా ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అజ్, అది సబ్జెక్ట్లోకి మారితే ఏమవుతుంది? వి అవుతుంది. సో ఇక్కడ ఏముంది? వి. వాంట్ V1 కాబట్టి దాన్ని V2లోకి మార్చుకోవాలి కదా ఇండైరెక్ట్ స్పీచ్ రూల్ ప్రకారం. సో వాంటెడ్ వచ్చింది.
వీ వాంటెడ్ ఏ టేబుల్ నియర్ ద విండో. దీని డైరెక్ట్ స్పీచ్ ఇది, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెండోది, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ కామా ఇన్వర్టెడ్ కామా బిగిన్ హౌ డూ యూ వాంట్ టు డూ ద యాక్టివిటీ క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామా క్లోజ్. ఇప్పుడు దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఉంది చూడండి. ద టీచర్ సెడ్ టుని ఆస్క్గా మార్చాలి, ద స్టూడెంట్స్ ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా, ఇక్కడ కామా ఉండి కామా ఇన్వర్టెడ్ కామా తీసేస్తే ఒక కనెక్టింగ్ వర్డ్ కావాలి. WH వర్డ్ ఉంటే అదే కనెక్టింగ్ వర్డ్గా వాడతాం హౌ. ఓకేనా. డూ డస్ డిడ్లు క్వశ్చన్ ఫామ్లో వచ్చినప్పుడు తీసేస్తాం. ఈ యూ అంటే ఎవరు? స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళ బదులు దే వచ్చింది. వాంట్ V1 కాబట్టి దానికి V2 రాసేసాం. డన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షామీర్ ఇంక్వైర్డ్ వేర్ ద బస్ స్టేషన్ వాజ్. ఇదైతే రాంగ్ ఉంది కాబట్టి మనం సరి చేసి చెప్తున్నాం. ఇప్పుడు దీని ఆన్సర్ రాద్దాం. షామీర్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా బిగిన్ వేర్ ఈజ్ ద బస్ స్టేషన్, వేర్ ఈజ్ ద బస్ స్టేషన్ క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఇప్పుడు దీని ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? షామీర్ ఆస్క్డ్ ఉండాలి, కాకపోతే బస్ స్టేషన్ గురించి ఇంక్వైరీ చేస్తాడు కాబట్టి ఇంక్వైర్డ్. WH వర్డ్ ఉన్నప్పుడు కనెక్టింగ్ వర్డ్ అదే ఉంటుంది వేర్. తర్వాత ఈజ్ని వాస్ చేయాలి కానీ ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి కదా. సో ఫస్ట్ ద బస్ స్టేషన్, ఈ ఈజ్ని లాస్ట్కి రాసేస్తాం వాజ్గా మార్చేసి, ఎందుకంటే ఈజ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్గా మారుస్తాం కాబట్టి. డన్. ద గార్డ్ వాంట్ us నాట్ టు ఎంటర్ ద ఏరియా. ద గార్డ్ సెడ్ టు us don't enter the area full stop inverted comma close. సో ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఉందండి. ద గార్డ్ సెట్ టు అనేది ఆ ఏరియాలో ఎంటర్ కావద్దని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. వాండ్ అజ్ కామా ఇన్వర్టెడ్ కామా తీసేస్తాం, డోంట్ని నాట్ టుగా మార్చేస్తాం. ఎంటర్ బదులు ఎంటరే ఉంటుంది, ఎందుకంటే టూ తర్వాత V1 ఉంటుంది కాబట్టి ద ఏరియా ఫుల్ స్టాప్. ఇలా డైరెక్ట్ ఇక్కడ ఉంది, ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది. నోట్ డౌన్ చేసేసుకోండి. ఆన్సర్ చెప్పడం క్షణాల్లో పని, కానీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక క్వశ్చన్ చుట్టూ ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని నేర్చుకుంటే తప్పకుండా అది రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను, అక్కడ ఇండైరెక్ట్ ఇచ్చాను. టైం కన్జ్యూమింగ్ కానీ యూస్ఫుల్ కదా, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. ఏ నేషన్ డాష్ హోల్డ్ టుగెదర్ బై షేర్డ్ బిలీవ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్. ఈ దేశాన్ని అన్ని రకాలైనటువంటి బిలీఫ్స్ని, అన్ని రకాలైనటువంటి యాటిట్యూడ్స్ని ఒకే దగ్గర పెడితే, ఒకే దగ్గర ఆర్గనైజ్ చేస్తే ఒక నేషన్ కలిసికట్టుగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏ వర్బ్ ఫామ్ని రాయాలి. ఏ నేషన్ ఈజ్ హెల్డ్ ప్రాపర్గా కనిపిస్తుంది. వర్ అనేది రాదు, ఎందుకంటే నేషన్ సింగులర్ కాబట్టి. హ్యావ్ బీన్ అనేది కూడా ప్లూరల్కి వాడతాం కాబట్టి ఇది కూడా రాదు. టు బీ హోల్డ్, టు బీ హోల్డ్ ఉండదు, టు బీ హెల్డ్ ఉంటుంది. ఓకేనా. ఏదైనా ఫ్యూచర్లో ఒక పని జరగాలని చెప్పడానికి టు బీ ప్లస్ V3ని వాడతాం. టు బీ హెల్డ్ ఉండాలి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఈజ్ హెల్డ్ టుగెదర్. ఓకేనా. ఈజ్ హెల్డ్ టుగెదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఎప్పుడైతే మీకు సింగులర్కి రెండు ప్లూరల్స్ రావని, టు బీ హోల్డ్ కాదు టు బీ హెల్డ్ ఉంటుందని, ఆ తర్వాత మనకు ఎలాగో టు బీ హోల్డ్ ప్రాపర్ ఆన్సర్ కాదు, ఆప్షన్ ఏలో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అని తెలిసిపోతుంది. ఈ దేశాన్ని సంఘటితం చేయాలంటే షేర్డ్ బిలీఫ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్ ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రోప్రియేట్ వర్బ్ దట్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి విషయం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ని మనం కాంకర్డ్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గ్రామర్ నుంచి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క అగ్రిమెంట్ని కాంకర్డ్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. సో ఇది కాంకర్డ్కి సంబంధించిన బిట్, ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్స్లో కాంకర్డ్కి సంబంధించినటువంటి మిస్టేక్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయమంటే అసలు మీకు కాంకర్డ్ అని తెలియకుంటే ఇబ్బంది అవుతుంది కదా. సో కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్. ఇలాంటి క్వశ్చన్ని నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ గుర్తుందా? వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ ఉండాలని నేర్పించాను, అర్థమైందా? ప్లూరల్ ఉందా? ప్లూరల్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్. వర్బ్ మాత్రం ఎలా ఉండాలని నేర్పించాను? వర్బ్ సింగులర్ ఉండాలని నేర్పించాను. వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ఉంటుంది. ఓకేనా. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత సింగులర్ వర్బ్ ఉండాలి.
ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ టెన్సెస్ దగ్గర మీకు అవైలబుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద, సమ్ ఆఫ్ ద, చాలా విషయాలు అక్కడ నేర్పించాను. ఇక్కడ వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ ఉండాలి, కానీ వర్బ్ సింగులర్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఏమో ప్లూరల్ ఉంటుంది, పక్కకు వచ్చే వర్బ్ మాత్రం సింగులర్ ఉంటుంది. వన్ అనేటటువంటిది ఇక్కడ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్, వన్ అనేది ప్రొనౌన్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్, పక్కకున్నంత ఆబ్జెక్టే, మనకు అక్కర్లేదు. సబ్జెక్ట్ వచ్చేసి వన్ కాబట్టి అది సింగులర్, కాబట్టి మనకు సింగులర్ వర్బ్ ఇక్కడ సరిపడా ఏముందంటే ఈజ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అగేన్స్ట్ సంథింగ్, బీ ఫర్ సంథింగ్. దేనికైనా వ్యతిరేకంగా ఉండే బదులు దేన్నైనా సపోర్ట్ చేస్తూ ఉండండి, అదే మీ సీక్రెట్ టు సక్సెస్ అవుతుందని చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్ ఈజ్. సో ఆర్ రాదు, హ్యాజ్ రాయాలంటే V3 ఉండాలి, అక్కర్లేదు. డస్ రాద్దాం అసలు అంటే పక్కకు మళ్ళీ V1 కావాలి, అక్కర్లేదు. డైరెక్ట్గా మనకి ఈజ్ అనేది అక్కడ ఆన్సర్గా ఉంది, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వన్ ఉంది చూసారా, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడల్లా ఈ వన్ ప్రొనౌన్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాబరేటెడ్గా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాసెస్ దగ్గర నేర్పించాను యాప్లో. అదేవిధంగా వన్ అనేటటువంటిది 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర కూడా మీకు నేర్పించాను ఎలా ట్యాకిల్ చేయాలని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ అన్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్? ఒకే పదం యొక్క స్పెల్లింగ్ రాంగ్ ఉంది, మిగతా అన్ని కరెక్ట్ ఉన్నట్టే. దాన్నే మనం ఐడెంటిఫై చేయాలి. అకామిడేట్ గుర్తుండాలి, 2 Cలు 2 Mలు ఉంటాయని మీకు ఎన్నో సందర్భాల్లో నేను ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యాక్యూమ్ చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్, వ్యాక్యూమ్ డబల్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 2 Uలు ఉంటాయి, 2 Uలు కనబడగానే అసలు ఇలా ఉంటుందా అని డౌట్ వస్తుంది, కానీ ఉంటుంది. వ్యాక్యూమ్ స్పెల్లింగ్లో 2 Uలు ఉంటాయి. 2 Uలు ఉన్నటువంటి ఇంకొక పదం కూడా ఉందండి, కంటిన్యూమ్ అని. అంటే సిరీస్ ఆఫ్ థింగ్స్, ఏ సిరీస్ ఆఫ్ థింగ్స్ని కంటిన్యూమ్ అంటారు. అంటే 2 Uలు ఉన్నటువంటి పదం ఒక వ్యాక్యూమే అనుకోకండి, కంటిన్యూమ్ కూడా ఉంది. సో ఇది కరెక్ట్ స్పెల్లింగే, ఇది కరెక్ట్ స్పెల్లింగే, కానీ మనకేం కావాలి? ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ కావాలి. నెక్స్ట్ జడ్జ్మెంట్, జడ్జ్మెంట్ చాలా డైరెక్ట్ స్పెల్లింగ్, ఈజీగా ఉంది. నెక్స్ట్ ఎంబారెస్. యాక్చువల్గా నేను టైప్ చేసేటప్పుడు అలవాటు ప్రకారం రైట్ స్పెల్లింగ్ని టైప్ చేసేసా, ఇక్కడ ఒక R ఇవ్వలేదు ఎగ్జామ్లో. డన్. ఎంబారెస్ స్పెల్లింగ్లో ఎంబారెస్లో 2 Rలు ఉండాలి, 2 Sలు ఉండాలి. ఎంబారెస్ అంటే టు మేక్ సమ్వన్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎవరినైనా అన్కంఫర్టబుల్ అయ్యేటట్టు ఫీల్ చేయించడాన్ని ఎంబారెస్ అంటారని గుర్తుపెట్టుకోండి. RRSS స్టార్ మార్క్ పెట్టింది. కాకపోతే టైప్ చేసేటప్పుడు నేను మిస్టేక్ టైప్ చేయలేను కదా, డైరెక్ట్గా నేను కరెక్ట్ స్పెల్లింగే అక్కడ ఇచ్చేసాను. సో ఇందులో ఎగ్జామినేషన్లో మనకు R1 ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇచ్చినటువంటి ఆ బ్లాంక్లో కరెక్ట్ ప్రిపోజిషన్ని పెట్టాలట. హీ గేవ్ టు డాష్ సమ్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ వండర్ ఫర్ దేర్ వాస్ట్ మటీరియలిస్టిక్ ప్రోగ్రెస్. కొన్ని దేశాల యొక్క మటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ చూస్తే అసలు ఆయన గేప్ అయిపోయాడట, అంటే వండర్ అయిపోయాడట, అమేజ్ అయిపోయాడట. గేప్డ్ అంటే అమేజ్డ్. ఆల్రెడీ మీకు తెలుసు అమేజ్డ్ తర్వాత ఏమొస్తుంది? ఎట్ వస్తుంది. గేప్డ్ తర్వాత కూడా ఎట్టే రావాలి. ఆప్షన్ ఏలో దాని ఆన్సర్ ఉందండి. గేప్డ్ ఎట్ అంటే అమేజ్డ్ ఎట్ వస్తుంది, ఓకేనా. దానికి షాక్డ్ అనే మీనింగ్, సర్ప్రైజ్డ్ అనే మీనింగ్ కూడా వస్తుందని గమనించాలి. ఈ మధ్య గేప్ ఎట్ కొంచెం కనబడుతుంది ఎగ్జామినేషన్స్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద గ్రామాటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మీరు ఈ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. 2023 మెయిన్స్లో అతడు మనకు ప్యాసివ్ వాయిస్ ఇచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి అందులో ఇన్కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. ఇదేదో పెద్ద విషయం ఏం కాదండి, ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని గంటలైనా మీరు ప్రాపర్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ పెద్ద విషయం కాదు. నేను యాప్లో అన్ని రకాలైనటువంటి మోడల్స్ని కవర్ చేస్తాను. ఆ క్లాసెస్ అన్ని అప్డేట్ కూడా చేస్తున్నాను, ఒక దాని తర్వాత ఒకటి అప్డేట్ చేస్తున్నాను, లేటెస్ట్ క్వశ్చన్స్ని యాడ్ చేస్తున్నాను. అక్కడ మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాడ్ చేసి పెడుతున్నాను. హవెవర్ ఈ క్వశ్చన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏముందో చూద్దాం. దీస్ విండోస్ ఇన్ మై రూమ్ రియలీ నీడ్ టు బీ క్లీన్డ్. నీడ్ టు బీ క్లీన్డ్ ప్రాపర్గా ఉంది. నీడ్ టుని నీడ్ టు బీగా మార్చాలి. యాక్టివ్ వాయిస్లో నీడ్ టు ఉంటే ప్యాసివ్ వాయిస్లో నీడ్ టు బీ ప్లస్ V3గా మార్చాలి. ఇక్కడ నీడ్ టు ప్లస్ V1 ఉంటుంది. వీ నీడ్ టు క్లీన్ ద విండోస్. ద విండోస్ నీడ్ టు బీ క్లీన్డ్ బై అస్. ఒక వాక్యం ఇస్తున్న ఉదాహరణకు అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ ఈజ్ హోపింగ్ టు బీ ఎలెక్టెడ్ ఫర్ ఎ సెకండ్ టర్మ్. టు బీ ప్లస్ V3.
ఇదే విషయాన్ని ఇదే క్లాస్లో మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఒకసారి ఎక్కడుందో చూద్దాం. అది టు బీ ప్లస్ V3 గురించి. టు బీ హెల్డ్ ఇగో ఇక్కడ ఉంది. టు బీ హోల్డ్ అని V1 ఉండదు, టు బీ తర్వాత V3 ఉంటుందని ఒక విషయం చెప్పాను చూసారా. ఇగో ఇక్కడ ఉంది చూడండి మళ్ళీ. ఓకేనా, ఏ క్వశ్చన్లో మనకి ఈ క్వశ్చన్లో ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నటువంటి క్వశ్చన్లో మీకు కనబడుతుంది. ఎక్కడుంది టు బీ ఎలక్టెడ్. మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో 2 + V1 ఇస్తే ప్యాసివ్ వాయిస్లో 2B + V3 ఉండాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు 2B + V3 ఉందని గమనించండి. నెక్స్ట్, షీలా అండ్ స్వాతి మైట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. మైట్ హ్యావ్ బీన్ గుర్తుందా? ఒకవేళ యాక్టివ్ వాయిస్లో మీకు మైట్ హ్యావ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీరు మైట్ హ్యావ్ బీన్గా మార్చాలి. డన్, ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మైట్ హ్యావ్ బీన్ + V3 ఉంది. ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే, 3 కరెక్టే ఉన్నాయి. మనకు కావాల్సింది ఇన్కరెక్ట్. ఇందులో ఏమి ఇన్కరెక్ట్ ఉందో చూద్దాం. రవీంద్ర హ్యాస్ ఆస్క్డ్ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ ఎట్ ద మీటింగ్ బై హిస్ టీమ్ లీడర్. రవీంద్రను ఆయన టీమ్ లీడరు ఆ మీటింగ్లో ఒక ప్రెజెంటేషన్ని తయారు చేయమని చెప్పడం జరిగింది. అర్థమైందా? రవీంద్ర హ్యాస్ ఆస్క్డ్ టు మేక్ కాదు, రవీంద్ర హ్యాస్ బీన్ ఆస్క్డ్. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ లేదా హ్యాజ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్గా మార్చుకోవాలి, ప్లస్ V3 ఉంటుంది. సో ఇచ్చిన దాంట్లో హ్యాజ్ ఎలా ఉంటుందండి? ఉండదు కదా, హ్యాస్ బీన్ ఉండాలి. హ్యాజ్ ఉంటే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది, దాన్ని హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్గా మార్చాలి. రవీంద్ర ఏకవచనం కాబట్టి హ్యాస్ బీన్ ఉంది. రవీంద్ర హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ ఎట్ ద మీటింగ్ బై హిస్ టీమ్ లీడర్. ఇది ప్రాపర్ ఆన్సర్ అవుతుంది దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం టర్న్ ద క్లాక్ బ్యాక్? అంటే టైం వెనకకి వెళ్తే బాగుండు. టైం వెనకకి వెళ్ళడం అంటే ఏంటి? గతంలోకి వెళ్తే బాగుండు అన్నట్టు. టు రీస్టోర్ సంథింగ్ టు ఏ ఫార్మర్ కండిషన్, డైరెక్ట్గా కనబడుతున్నటువంటి ఆప్షన్. అర్థమైందా? ఏదైనా ఒక చిన్న వస్తువుని రిపేర్ చేసేటప్పుడు అది పాడైపోయింది అనుకోండి, అర్రే ఇంతకుముందు ఎలా ఉందో అలా ఉంటే బాగుండు కదా అని అనుకోవడం. సో టు రీస్టోర్ సంథింగ్ టు ఏ ఫార్మర్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ టర్న్ ద క్లాక్ బ్యాక్. డన్. మిగతాయి వేస్ట్ టైము, టర్న్ ఆఫ్ ద అలార్మ్ క్లాక్ అసలే కాదు. టు డూ థింగ్స్ విత్ జెట్ స్పీడ్, అక్కడ అసలు వెనకకు వెళ్ళాలని చెప్తున్నప్పుడు మనం జెట్ స్పీడ్ ముందు వెళ్ళాలనేది ఎక్కడ వస్తుందండి? అసలే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రోప్రియేట్ ఆర్టికల్. పీపుల్ వితౌట్ కన్విక్షన్ డు నాట్ టేక్ డాష్ స్టాండ్. ఇక్కడ మీరు ఒక కొలొకేషన్ని గుర్తుపెట్టుకోండి, టేక్ ఏ స్టాండ్ అని. టేక్ ఏ స్టాండ్ అంటే ఏ ఫర్మ్ చాయిస్ టు సపోర్ట్ ఆర్ అపోజ్ an ఐడియా. ఒక విషయాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయడం లేదా అపోజ్ చేయడాన్ని టేక్ ఏ స్టాండ్ అంటారు. అర్థమైందా? అంటే మార్చకపోవడం, టేక్ ఏ స్టాండ్. వితౌట్ కన్విక్షన్, కన్విక్షన్ అంటే స్ట్రాంగ్ బిలీఫ్. అంటే ఏ వ్యక్తులకైతే స్ట్రాంగ్ బిలీఫ్ ఉండదో, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండదో, అర్థమైందా? స్ట్రాంగ్ బిలీఫ్ లేదా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండదో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక కాజ్ని సపోర్టు చేయలేరు, అపోజు చేయలేరు. సో టేక్ ఏ స్టాండ్ ఇది ఒక కొలోకేషన్ అని గుర్తుపెట్టుకోండి. కొలోకేషన్ అంటే ఏంటి సార్? కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ని కొలోకేషన్ అంటారు. ఇలా ఆర్టికల్స్తో కొన్ని కొలోకేషన్స్ ఉన్నాయండి. ఉదాహరణకు టేక్ ఏ బాత్, ఇలా ఏ వస్తుంది, టేక్ ఏ బాత్. లేదా హ్యావ్ ఏ బాత్ కూడా అనొచ్చు. డన్. ఫర్ ఏ వైల్, ఫర్ ఏ వైల్ గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. మేక్ ఏ నాయిజ్ గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. కొలొకేషన్స్. టెల్ ఏ లై కొలొకేషన్ క్వశ్చన్. డోంట్ టెల్ ఏ లై. అర్థమైందా? వీటిని కొలొకేషన్స్ అంటారు. యూజువల్గా ఏ అనే ఆర్టికల్స్ ఎక్కువ కొలొకేషన్స్ ఉన్నాయండి ఆర్టికల్స్కి సంబంధించి. సో ఇవి 2023లో వచ్చినటువంటి ఒక 10 క్వశ్చన్స్ని టేకప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. దీని తర్వాత కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2లో మీకు మిగతా క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పటికే వీడియో కొంచెం లెందీ అయిందండి, అందుకే ఈ 10 క్వశ్చన్స్ని ఈ పార్ట్లో కవర్ చేస్తూ నెక్స్ట్ పార్ట్లో మిగతా క్వశ్చన్స్ని ట్యాకిల్ చేసేద్దాం. హవెవర్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.